హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఉల్వగూడాలు వేస్తున్నా. చూడండి, మార్నింగ్ మంచి గడిగి నానబెట్టుకున్నా ఈ ఫిల్టర్ నీళ్ళే. ఇప్పుడు డైరెక్ట్ కుక్కర్లోకి వేసుకొని 3 విజిల్స్ ఉడకబెట్టుకున్నాక మంచిగా పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉడకబెట్టక ముందుకే మంచి స్మెల్ వస్తుంది. ఒక 3 విజిల్స్ అయినాక తీసి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి కడుక్కొని పేస్ట్ పట్టుకుందాం, మిక్స్కి వేసుకుందాం. తాలింపుకి గుడాలు మంచిగా ఉంటాయి అట్లా వేసుకుంటే. ఉత్తదైనా తినొచ్చు, కానీ నేను కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నా. ఉత్తదైనా తినొచ్చు, కానీ ఇంక ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. పచ్చిమిర్చిగా ఇందులోకి వేసేసిన. ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. అట్లనే కొత్తిమీర, కల్లెమాకు బయకా నుంచి తెంపుకొచ్చిన. ఇవన్నీ చేసి పెట్టుకొని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ విజిల్ వచ్చింది. థర్డ్ విజిల్ ఫ్రెండ్స్. ఇక బంద్ చేసుకున్న పొయ్యి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి. చూడండి ఎట్లా ఉడికినాయో మెత్తగా. చూడండి, పొగ వస్తుంది, కనబడతలే. ఇగో ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితేనే మంచిది. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం. ఇట్లా ఒక జాలి గిన్నె తీసుకోవాలి. ఇంట్లోకి ఇట్లా వంపుకోవాలి ఫ్రెండ్స్. అది కట్టు మనకు అవసరం వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను ఏం చేస్తానో తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కడాయి వేడైంది. ఉంది, పొద్దటిది కొంచెం ఉంది. కడాయి వేడైంది. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసిన. చూడండి, ఒక పక్క అన్నం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నూనె ఆగింది. ఇగో ఇట్లా చిన్న కట్ చేసి ఒట్టిమిరపకాయలు తుంచుకొని ఇట్లా వేసుకోవాలి. చిన్నగా ఎందుకు వేసుకోమంటున్నా అంటే పెద్దగా ఉంటే అందరికీ రావు కదా. చిన్నగా వేస్తే మంచిగా ఆడాడ పంటకి తగులుకుంటే మంచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర వేసిన. ఎక్కువనే వేసుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేస్తాయి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు చాలా బలము, వేసుకోవాలి. వారంలో 4-5 సార్లు అయినా తినాలి నువ్వులు, మంచిది బలము. ఇప్పుడు తాలింపు గింజలు వేగినాయి. ఆనియన్ వేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, ఆనియన్ సగమే వేయాలి. మనకు ఆడాడ కలుగుతుంటే ఇంకా మంచిగా ఉంటుంది. పచ్చిదనం పోవాలంతే. గుడాలకి ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది. రప వేసేసుడే అన్నీ, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు కల్లెమాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువనే వేసుకోవాలి, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి, మిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ఇగో ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవద్దు, ఇట్లా తురిమినట్టు పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా కనబడాలి. ఈ మిరపకాయలు కూడా ఆడాడ పంటికి తగలాలి. ఇట్లా అయితే మంచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇది కూడా మంచిగా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత పసుపు వేస్తున్నా.
ఆల్రెడీ గుడాలలో నేను ఉప్పు వేసిన చూసేసుకోండి. నేను దీనికి తగినంతనే వేస్తున్నా. కొంచెం అల్లం ఇప్పుడు నూరింది, ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందని కొంచెమే వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, పోపు అయిపోయింది. కొన్ని గుడాలు కాలుతున్నాయి, ఇందులోకి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఎందుకో నేను తర్వాత చెప్తా. చాలు. చూడండి ఫ్రెండ్స్, పోపు అయ్యింది. ఇప్పుడు గుడాలు వేసి కలిపేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి గుడాలు, ఉలువలు. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, సూపర్ ఉంటాయి. మంచిగా అడిగేలా కలుపుకోవాలి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. చాలు, ఇక అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి ఉల్వలు రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉల్వకట్టు చారు పెట్టుకుందాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఒక్క టమాటా, కొన్ని పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి ఇట్లా సగం చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కలమాకు, కొన్ని ఆనియన్స్, వంకాయలు 2. వేడయింది. నేను ఇంట్లోనే ఉల్వలు ఉడకబెట్టిన దాంట్లోనే పెడుతున్నా. మళ్ళీ 12 బాసనలు అవుతాయని. ముందే చలికాలం, తోమనికి మస్తు కష్టం. తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు 2 కలిపే ఉన్నాయి. కొన్ని ఒట్టికాయలు. దూరగా అయినాక ఆనియన్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్ వేసిన. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి, వంకాయలు మంచిగా వేగాలి. మంచిగా పండుగ అయినాక కలమాకు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కలమాకు వేస్తున్నా. అట్లా కాడలతోనే వేయాలి, తుంచి వేయొద్దు. మా అమ్మమ్మ సేమ్ ఇట్లనే వేస్తుంది. సేమ్ ప్రాసెస్, అదే ప్రాసెస్. అట్లా వేస్తే ఎందుకంటే ఆ కట్టెలలోకెనున్న రసం కూడా మొత్తం చారుకు పడుతుంది. ఇప్పుడు టమాటాలు, అట్లానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇది మగ్గని. ఈలోపు ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే చార్లకి. పప్పు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకున్నాం. మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే దీనికి సరిపడా సాల్ట్, కట్టులు ఉంది సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు దంచింది, అందుకనే కొంచెం వేస్తున్నా. ఇప్పుడు చింతపండు పిసుకున్నాం ఫ్రెండ్స్. నేను 10 minutes ముందు నానబెట్టిన. మంచిగా మెత్తగా తీసుకోవాలి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా, లేకపోతే ఒక టమాటా సైజ్ అంతా, మీడియం టమాటా సైజ్ అంతా నానబెట్టుకున్నాం. చూడండి, ఇంత నానబెట్టిన. చూడండి, ఈ పీసు పక్కకు తీసుకొని కట్టులోనే ఈ పులుసు పోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు ఇప్పుడు డైరెక్ట్గా పోపులో పోసుకోవడమే. చూడండి, అంతే. ఇది బాగా మరిగినాక పప్పు వేసుకుందాం. సేమ్ పప్పుచారు లాగానే, కాకపోతే పప్పుచారులు వేసేటప్పుడు ఇంట్లో వేయం ఫ్రెండ్స్, అంతే. చూడండి ఫ్రెండ్స్, గిన్నెకి కట్ట అంటుకుంది. చూడండి ఎంత వచ్చిందో. నేనైతే వేస్ట్ వేసేస్తున్నా. చాలా టేస్ట్ ఉంటుంది, తాగొచ్చు ఈ చారుని, అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లున్నాక కొంచెం చిటికెడంతా, అంటే ఒక 1/2 చెంచా ఉంది కారం, ఎక్కువ వద్దు, కొంచెమే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పట్టు పెట్టుకోవాలి. అమ్మమ్మ అయితే పప్పు గుత్తితో రుబ్బుతుంది, మనతోని కాదు అట్లా రుబ్బడము. ఎందుకంటే ఉల్వలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, కందిపప్పు అంతా నాది అది. చూడండి, ఇట్లా ఉండాలి.
మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, చారు చూసుకుంటా ఉల్వలు తింటున్నా. సూపర్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకు తింటున్నా అంటే కథం అయితే ఉంచరిగా, అందుకని తింటున్నా. మసులుతుంది చారు. పప్పు వేసేసిన. ఇది కడుక్కొని కొన్ని వాటర్ పోతాం. చూడండి వాటర్ వేసేస్తున్నా. ఇంకొని మంచిగా మరుగ పెట్టుకోవాలి చిక్కగా వచ్చేంత వరకు. 2 రోజులైనా ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. కల్మాక్ వేయడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. కల్మాక్ తీసేయరు ఇలా, తింటారు, అందుకని ఇంతగానం వేసిన. చాలా మంచిది కంటికి. టైం ఉంటే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ నానబెట్టాలి, ఒక 10 గంటలకు అట్లా నానబెట్టి ఈవినింగ్ ఒక 4 గంటలకు కూడా వేసుకోవచ్చు టైం ఉంటే. నేను 7 గంటలకు వేసిన ఇప్పుడు, ఎందుకంటే బైకాడ నుంచి వచ్చి లేట్ అయింది కదా. 7 గంటలకు ఉడకబెట్టిన, మంచిగా ఉడికినాయి. మిరపకాయ ఉడికితే ఆ టేస్టే వేరు, ఆ మసానే వేరు ఉంటుంది. అందుకని ఆనియన్ సగం మగ్గబెట్టుకోమని చెప్పిన. ఇక ఇట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్వ చారు రెడీ. కొంచెం కొత్తిమీర వేసి పని చేద్దాం. ఇట్లా సాదాగా వేసుకోవాలి, ఎలాంటి మసాలాలు వేయొద్దు. ఇట్లా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. దీని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. వేరే మసాలాలు వేస్తే దీని ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కుత్త మరుగుతుంది, మసులుతుంది, అయిపోయింది. వేసుకుంటే కొంచెం బెల్లం వేద్దాం, 1 నిమిషం. చూడండి, చిన్న ముక్క, ఎక్కువ వద్దు, కొంచెమే. ఏది ఎక్కువ వేసినా ఉల్వ చారు టేస్ట్ డామినేట్ అయిపోతుంది. దాని ఫ్లేవరే ఉండాలి, వేరేవి ఏమి ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఏకదమ్ సూపర్ వచ్చింది. పొయ్యి బంద్ చేసినాం, చారు వేసుకున్నాం, ఉల్వలు కథం పట్టించినాం. ఉల్వ చారులో వంకాయ కాంబినేషన్ బాగుంటుంది వేసుకుంటే, అందుకని మేము వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఏకదమ్ మస్తు వచ్చింది. కాలుతుంది, అందుకనే చేయి పెడతలే, మళ్ళీ బొగ్గు వస్తుంది ఆయనతో. చూడండి ఫ్రెండ్స్, తింటున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక కామెంట్ చేయండి మీరు వేసుకొని ఎట్లా వచ్చిందో. అవసరం తృప్తిగా తింటా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.